ఏంటి సారు, మాలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేయించడమే తప్పించి పోలీస్ స్టేషన్కి రావడం అవసరం లేని మీరు ఇలా వచ్చారేంటి? అసలు నిన్ను జైలు నుంచి ఎవరు రిలీజ్ చేశారు? నువ్వు బయటికి ఎలా వచ్చావు? సారు, నాకు పలుకుబడుంది, పేరుంది, వెనక కొంచెం డబ్బుంది. వాటిని ఉపయోగించాను, ఇలా బయటకొచ్చేశాను. ఇది నా ఏరియా సారు. ఈడ రాజ్యం కూడా నాదే. నా రాజ్యంలో నేను ఏదైనా చేయగలను సారు. పదండ్రా. ఈ క్రిష్ వాళ్ళమ్మ సిరి నిన్నటి నుంచి కనిపించట్లేదు. నా అనుమానం నీ మీదే. నీ మీద అనుమానం ఉంది కాబట్టే నేను స్టేషన్కి వచ్చాను. అదే సిరిని మాయం చేసింది నువ్వే అని కన్ఫర్మ్ అయితే నిన్ను మాత్రం వదిలిపెట్టను. సారు, నేను సిరిని మాయం చేయడం ఏంటి? ఆ సిరి మాయం అయిపోయిందనే విషయం ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే నాకు తెలిసింది. అబద్ధాలు చెప్పకండి. మీకు పోటీగా మా అక్క వచ్చిందనే కక్షతో మీరే మా అక్కని కిడ్నాప్ చేయించుంటారు. రే హర్షగా, నేను నిన్నటి నుంచి జైల్లోనే ఉన్నాను. ఇప్పుడే బయటికి వెళ్తున్నాను. నేను మీ అక్కని ఎలా మాయం చేస్తానురా? లేదు, మా అమ్మ నీకు పోటీగా వస్తుందని నువ్వే మా అమ్మని మాయం చేశావు. మా అమ్మ నువ్వు చేసే అన్యాయాల్ని బయట పెట్టిందని మా అమ్మ మీద పగతో నువ్వేదో చేశావు. చెప్పు, మా అమ్మని ఎక్కడ దాచావు? చెప్పకపోతే నేను ఊరుకోను. క్రిష్, నువ్వు ఆగు. రే బుడ్డాడా, మీ అమ్మ ఎటు వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో? శకుంతల, శకుంతల, శకుంతల. మాటలు మర్యాదగా రానివ్వు. సారు, నేను 24 గంటల నుంచి ఈ ఎస్ఐ కాళ్ల ముందు జైల్లోనే ఉన్నాను. ఆ సిరి విషయంలో నాకెలాంటి సంబంధం లేదు. దానికి సాక్ష్యం ఈ ఎస్ఐయే. కావాలంటే అడగండి.